ఈ వీడియోలో మనం ఎక్స్పెరిమెంట్ 10 గురించి నేర్చుకుంటామండి. ఇక్కడ నేమ్ చూడండి, ఇంటర్ఫేసింగ్ సర్వో మోటార్ విత్ ESP8266 అన్నారు. దాంతోపాటుగా కంట్రోల్ ఇట్స్ పొజిషన్ యూజింగ్ బ్లింక్ అన్నారండి. అంటే ఇది మనకి టైటిల్ ఇచ్చిందేమో బ్లింక్తో యూజ్ చేయమని చెప్పి మన మెటీరియల్ వాడు డిసైడ్ చేశాడు. యాజ్ పర్ ద సిలబస్ మనం అసలు బ్లింక్ని వాడక్కర్లేదండి. సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఇన్ కేస్ బ్లింక్ యూజ్ చేస్తే మాత్రం సేమ్ మీకు ఆల్రెడీ ఒక కోడ్ ఉంది కదండి, సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ని యూజ్ చేసుకుని ఓకే దీన్ని మనం ESP8266లో డంప్ చేసి మనం ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేది గెట్ చేయొచ్చు. ఇన్ కేస్ అసలు వాళ్ళు ఇచ్చిన వర్షన్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, సేమ్ ఇదే బుక్, సిలబస్ బుక్. ఓకే, దీంట్లో సింపుల్గా ఏమి ఇచ్చారు, ఇంటర్ఫేస్ సర్వో మోటార్ విత్ ESP8266 అండ్ రొటేట్ ఇట్స్ 180 degrees. అంటే ESP8266కి ఆర్డినో ద్వారా ఒక ప్రోగ్రామ్ డంప్ చేసి అది 180 degrees మాత్రం రొటేట్ అయ్యేటట్టు చూసుకోమని చెప్పారు. మనకిచ్చిన ప్రోగ్రామ్ అది. సో మనం దీని ప్రకారం వెళ్దామని, యాజ్ పర్ ద టైటిల్ వెళ్దాం. సో ఫస్ట్ ఏం చేయాలా, మనం ఎక్కడన్నా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఆర్డినో సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోవాలి. సో చూడండి, మౌస్ కనబడుతుంది, ఇది ఆర్డినో. సో డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో ఓపెన్ అవుతుంది, కొంచెం స్లోగా ఓపెన్ అవుతుందండి ఆర్డినో. మిమ్మల్ని ఓపెన్ అయిన ప్రతిసారి ఇట్లా న్యూ వర్షన్ అని అడుగుతుందని అంత నెసెసిటీ ఏం లేదు. సో నో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఉంది. సో నేనేం చేస్తానంటే దీన్ని క్లియర్ చేసేసి మనకి యాజ్ పర్ సిలబస్ ఉన్న లేకపోతే మన మాన్యువల్లో ఉన్న సోర్స్ కోడ్ అనేది ఎంటర్ చేస్తాం. సో ప్రోగ్రామ్ ఎంట్రీ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏం చేయాలా, ఎప్పుడు టూల్స్లోకి వెళ్ళాలి, మన బోర్డు కరెక్ట్గా ఉందా లేదా. ESP8266లో 12E బోర్డు లేటెస్ట్ వర్షన్, ఓకేనా. సో 12Eని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి బాటమ్కి వస్తే మీకు టూల్స్లో పోర్ట్ అని కొడుతుంది, COM3 అని రావాలి. COM3, COM4 ఏదైనా రావచ్చని సెలెక్ట్ చేసుకోండి. COM3 ఎలా వస్తుంది, ఎప్పుడైతే మనం USB ద్వారా మన బోర్డుకి కనెక్ట్ చేసామో అప్పుడు మాత్రం మనకు COM3 కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇది మన బోర్డు. మనకున్న అన్ని ఎక్స్పెరిమెంట్లు దీంట్లోనే చేసుకుంటాం. ఓకే, సో టూల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, సేవ్ చేయాలి. సో ప్రోగ్రామ్ సేవ్ చేసా, కింద డన్ సేవింగ్ అని వచ్చింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలండి, కంపైల్ చేయాలి, అంటే వెరిఫై. సో క్లిక్ ఆన్ వెరిఫై. మనకి ఇక్కడ ప్రాసెస్ రన్ అవుతుంది రైట్ సైడ్ కార్నర్లో. లెఫ్ట్ సైడ్ కార్నర్లో కంపైలేషన్ డన్ అని వస్తే కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడ చూడండి సరిపోతుంది. సో కంపైలింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేయాలా, సో ఎర్రర్ ఏం లేదు కాబట్టి కోడ్లో మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్లేస్ చేయగానే మీకు అప్లోడ్ అని వస్తుంది ఈ యారో పైన. ఓకే, సో అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందని చెప్పాను. ఓకే, ఈ కార్నర్లో స్లోగా గ్రీన్ కలర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఏమవుతుందండి, పర్సంటేజ్ వస్తుంది 7, 15. ఇక్కడ 100% అవ్వాలి. సో ఆ టైంలో ఇక్కడ అప్లోడ్ అవుతున్న ప్రాసెస్ ప్రకారం బ్లింక్ అవుతూ ఉంటుంది, కనపడుతుంది బ్లూ కలర్ బ్లింక్ అవ్వడం. సో ఇది మన ESP8266 అండి. సో ఇక్కడ డన్ అప్లోడింగ్ అని వచ్చేసింది, సరిపోయింది, అంటే అప్లోడ్ అయిపోయినట్టు. మనం యూజ్ చేసిన పిన్ ఏంటో చెక్ చేసుకోండి. ఫస్ట్ D5 అనే పిన్ని యూజ్ చేసుకున్నాం, ఓకేనా. సో ఎన్ని డిగ్రీస్ తిరగాలని ఇచ్చాను ప్రోగ్రాంలో, 180 degrees రొటేట్ అవ్వాలని చెప్పి ఇచ్చాం. మళ్ళీ ఒక సెకండ్ ఆగి మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ అవ్వాలి. అంటే ఎవ్రీ 180 degrees తిరిగిన తర్వాత ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్కి తిరుగుతుంది. దీనికోసం మనం మినీ ప్రోటోటైప్ సర్వో మోటార్ తీసుకున్నామండి. మీకు దాన్ని కూడా చూపిస్తాను. ఇది ఒక ప్రోటోటైప్ సర్వో మోటార్ అండి. ఓకే, ఇది 180 degrees రొటేట్ అవ్వాలి. అంటే మామూలుగా మన హ్యాండ్తో పుష్ చేస్తుంటే తిరగట్లేదు, గేర్ వీల్స్ ఉంటాయి కదా, దానివల్ల తిరగట్లేదు.
సో నేను ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేశానో మనం ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసాం కాబట్టి దీన్ని డంప్ చేసిన తర్వాత రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అది మనం చెక్ చేద్దాం. సో మనం యూజ్ చేస్తున్న పిన్ ఏమని చెప్పుకున్నామండి, D5 కదా. యాజ్ పర్ కిట్ D5 ఎక్కడ ఉందో చూసుకుని సెలెక్ట్ చేసుకుందాం. సో D5 దగ్గర తీసుకుందాం. పిన్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, సర్వో మోటార్ యొక్క కనెక్షన్ ఎక్కడ ఇస్తాం దాని దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తాం సర్వో మోటార్. ఓకే, సో D5 నుంచి సర్వో మోటార్కి ఇన్పుట్ కనెక్షన్ ఇచ్చాం. మరి దీని దగ్గర నుంచి ఒక కనెక్షన్ ఉండాలి కదా. సో మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఇవి మినీ డివైస్ అన్న కొంచెం పవర్ ఎక్కువ తీసుకుంటుంది, సర్వో మోటార్ అన్నాం కాబట్టి ఈ బ్లాక్ కలర్ ఎప్పుడు గ్రౌండ్ వైపు ఉండేట్టు పెట్టుకోవాలి. చెక్ చేసుకోండి, బ్లాక్ కలర్ ఎప్పుడు కూడాను, మేబీ బ్రౌన్ కలర్ మీకు కిట్ ప్రకారం వస్తుందండి, బ్లాక్ ఆర్ బ్రౌన్, అది ఎప్పుడు గ్రౌండ్ వైపు ఉండేట్టు పెట్టుకోండి. మనం 3 కలర్స్ తీసుకున్నాం, ఎల్లో, రెడ్ అండ్ బ్రౌన్. సో నేను బ్రౌన్ని గ్రౌండ్ వైపు కనెక్ట్ చేస్తున్నాను. చెక్ చేసుకోండి ఇట్లా. కనెక్ట్ చేయగానే రొటేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. 180 degrees రొటేట్ అవుతుందండి. తిరిగిన తర్వాత ఒక సెకండ్ గ్యాప్ వస్తుంది. సో ఇన్ కేస్ మనం గ్యాప్ పెంచుదాం అనుకున్నామండి, ఒక సెకండ్ కాదు 2 seconds అంటే ఇక్కడ ఏం చేస్తాం, 2000 milliseconds ఇస్తాం. అప్పుడేమవుతుంది, 2 seconds డిలేతో 180 degrees రొటేట్ అవుతాం. ఓకేనా, సో ఇట్లా 180 degrees రొటేట్ చేస్తాం. సో వి అచీవ్ ద గివెన్ ఎక్స్పెరిమెంట్ అవుట్పుట్. ఏం చేసాం, జస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసాం, దీన్ని మనం 8266కి డంప్ చేసాం, దాని నుంచి ఒక కనెక్షన్ ఇచ్చి రొటేట్ చేస్తున్నాం. చూడండి, మైక్రో సర్వో మోటార్ SG90 అండి పేరు, టవర్ ప్రో కంపెనీ. ఓకేనా, సో ఇట్లా మనం రన్ చేసుకోవచ్చు. బట్ మొత్తం మీద మెయిన్ ఏంటండి, ఇక్కడ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ గ్రౌండ్కి ఇస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలా. గ్రౌండ్కి ఇచ్చేదే ఇంపార్టెంట్. మేబీ మీకు కిట్టే డ్యామేజ్ అవుతుంది, లేకపోతే ఈ డివైస్ డ్యామేజ్ అయిపోతుంది. గ్రౌండ్ దగ్గర బ్లాక్ ఉండేది చూసుకోండి. సో సింపుల్ ఎక్స్పెరిమెంట్ అండి ఇది. ఇక్కడ మనం ఏంటి, బ్లింక్ అనేది అసలు యూజ్ చేయట్లేదు. ఓకే, సో థ్యాంక్ యూ. ఇది లిటరల్గా ఒక టోల్ గేట్స్ అలాంటి చోట్ల వాడుకుంటామండి. అంటే ఒక వెహికల్ వెళ్ళిన తర్వాత ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్లోజ్ అవ్వడం, ఇన్ కేస్ వాడు పే చేస్తే వెంటనే ఒక సెకండ్లో ఓపెన్ అవ్వడం. ఇప్పుడు అన్నీ ఫాస్ట్ ట్యాగ్లు కదండి, అక్కడ యూజ్ చేసుకుంటాం. కాకపోతే అక్కడ 90 degrees యూజ్ చేస్తాం, మన ప్రోగ్రాంలో 180 degrees ఇచ్చాం. ఓకే, మనకి మన రిక్వైర్మెంట్ బట్టి, మన అప్లికేషన్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చండి, ఎన్ని డిగ్రీలు ఏంటి ఎలా చేయాలని. థ్యాంక్ యూ.